రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె రాంబాబు మరియా 45వ వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక క్వారీ మార్కెట్ 49వ వార్డు సుబ్బారావు నగర్లో వివాహ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బహుజన కళావేదిక ఆధ్వర్యంలో దళిత స్ఫూర్తి గేయాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, కాంశీరాం బత్తిన సుబ్బారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పంతం కొండలరావు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ఓఎన్జీసీ ఎస్హెచ్ మాజీ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, మాజీ కార్పొరేటర్ బర్రె అను హెలెనియా, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుబోయిన సాగర్, ఎల్వి ప్రసాద్, గుమ్మడి సమర్పణరావు, మార్గాని సురేష్, మోత విజయ్, పిల్ల ప్రకాష్, కోనాల లాజర్, మాజీ అప్పారావు, రేగుల బాలశ్రీధర్, ఐలాబత్తుల ప్రసాద్, చీరారాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అనేక మంది అనేక సంవత్సరాలు అనేక సార్లు పుట్టినరోజులు చేసుకుంటారు. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో నా ప్రకటన వెలువడబోతుంది. అందుచేత అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటం ఎంత దూరమైనా తీసుకెళ్లే మార్గాలను చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది నేనేదో నా సొంత ప్రయోజనాల కోసం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చారు, అన్ని విధాల స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛనంతటినీ కూడా హరించేటటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక నిర్ణయం, కోర్టులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని కోర్టులు నేను వ్యతిరేకించడం కాదు, కానీ నిర్ణయాలు రాజ్యాధికారాన్ని వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని కూడా పక్కదో పెట్టిస్తున్నారు అనేటటువంటిది చూస్తూ ఖచ్చితంగా తొందరలో నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని రాజమండ్రిలో కథం తొక్కబోతున్నాం అనేటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు సేదోడు వాదుడుగానే ఉంది, ముందు కూడా ఉంటుంది. మా ఇద్దరి జీవితం ముందు కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటంలో మరి నాకు నా భాగస్వామి పూర్తిగా ఉంటుంది, నా భార్య పూర్తిగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నా.